సీఎం చంద్రబాబు నాయుడు నేడు గుంటూరు జిల్లాలో పర్యటించబోతున్నారు. జిల్లాలోని ఎన్జీ రంగా వర్సిటీకి వెళ్లనున్న ఆయన ఎన్జీ రంగా 105వ జయంతి వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన ఎన్జీ రంగా విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. రైట్, ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, నేడు సీఎం చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా పర్యటనలో అలాగే ఎన్జీ వర్సిటీలోని పలు కార్యక్రమాల నేపథ్యంలో పూర్తి డీటెయిల్స్ ఏంటి కొండలరావు? గుడ్ మార్నింగ్ లక్ష్మి. నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు. ఇప్పటికే ఏదైతే లాంలోని ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీలో ఎన్జీ రంగా 125వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎన్జీ రంగా 125 జయంతి ఉత్సవాలకు సంబంధించి కూడా అక్కడ లాంలో ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంలో భారీ ఏర్పాట్లు చేశారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ఆచార్య ఎన్జీ రంగా విగ్రహాన్ని కూడా అక్కడ ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు. దీంతో పాటు ఏదైతే బహిరంగ సభలో కూడా ముఖ్యమంత్రి ఈ రోజు పాల్గొనున్నారు. బహిరంగ సభలో ఈ రాష్ట్రానికి గుంటూరు జిల్లాకి ఆచార్య ఎన్జీ రంగా చేసిన కార్యక్రమాలను కూడా కొనియాడేందుకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్న సమావేశం ఉందో ఆ సమావేశంలో పాల్గొని ఆచార్య ఎన్జీ రంగా జయంతి ఉత్సవాలకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ఈ భారీ ఏర్పాట్ల బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నారు. అక్కడ ఏదైతే గుంటూరు జిల్లా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా ముఖ్యమంత్రి ఏదైతే మధ్యాహ్నం 3 గంటలకి అక్కడ ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీకి బయలుదేరతారో అక్కడి నుంచి 4 గంటలకి బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం ఏదైతే 5 గంటలకి బహిరంగ సభ అనంతరం అక్కడ కొన్ని కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం అనేట్టు ఉండవల్లికి కూడా వెళ్ళనున్నారు లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ కొండలరావు. మంత్రి నారా లోకేష్ నేడు అనంతపురం జిల్లా